వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఇకపై ఊరుకునేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హెచ్చరించారు. గిరిజనులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే జగదీశ్వరి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపంకోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి పనులు క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కురుపం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. 2 సార్లు ప్రజలకు అవకాశం ఇచ్చినా 2 నూతన ఆసుపత్రి భవనాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మొన్న ఏదైతే 2 CHCలు ఇనాగ్రేషన్ చేసుకున్నామో దానికి సంబంధించి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఆయన చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఎంతో చక్కగా ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నటువంటి ఇనాగ్రేషన్. ఎందుకంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి కళ మరి ఈరోజు నెరవేరింది. అంటే అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా అది ఇనాగ్రేషన్ చేసుకోవడానికి మరి అంటే ఈ 2 సంవత్సరాలు పట్టిందని మాట్లాడారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మొన్న మీడియాతో మాట్లాడి అంటే వాళ్ళు చేసిన దానికి మేము క్రెడిట్ చోరీ చేసామని చెప్పి మాట్లాడారు. అంటే క్రెడిట్ చోరీ ఎవరు చేశారు? మొత్తం ఇప్పుడే మా నాయకులందరూ కూడా సాక్ష్యాలతో జీవోలతో సహా విడుదల చేసిన పరిస్థితి మీరు చూశారు. మీరు తర్వాత చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం కాబట్టి. ఈరోజు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఏదైనా చెయ్యాలి అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్తో చేసుకొని పోవడం జరుగుతుంది. మరి ఈరోజు 2 CHCలు ఏవైతే మనకి భద్రగిరి అలాగే కురుపం జీవో నెంబరు 36 15/2/2019 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు 3 కోట్లతో మరి దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే 2 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత ఎట్టకేలకు 2021 మార్చిలో పనులు ప్రారంభించడం జరిగింది. అంటే మేము ఎప్పుడు పనులు ప్రారంభించారు అన్నీ ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడేదానికి మా దగ్గర కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. మీరేవో మాట్లాడారు, అన్నీ మేము చూసాం. మీ హావభావాలు అంటే ఎలా ఉన్నాయంటే ఇక్కడ గిరిజనుల పద్ధతి ఇలాగే ఉంటుంది అన్న విధంగా. అంటే నా పద్ధతి, మేము గిరిజనులం పక్క, నువ్వెవరు, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చారు, ఇవన్నీ మేము తేలుస్తాం. అదొకటైతే ఈ 3 కోట్లు చక్కగా ఖర్చు పెట్టాలి అని చెప్పి మరి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉండగా చేసింది కూడా మీరు మర్చిపోయారు. మరి ఏదైతే 1,15,00,000 మాత్రమే ఖర్చు చేసి దాని తర్వాత నిధులు విడుదల చేయకపోవడం వలన అక్కడ పనులు ఉండిపోయిన తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 1,16,00,000 ఖర్చు చేసి 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశాం. 2 సంవత్సరాలు ఇంకా వాళ్ళకి పెండింగ్ అమౌంట్ 70 లక్షలు. 70 లక్షలు ఉంది ఇప్పుడు, అది కూడా మేమే ఇస్తాం. మరి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, నీ క్వారీలకి ఎన్ని రోడ్లు వేసుకున్నారు అదొకసారి చెప్పండి. ఫస్ట్ నీ గోడ గిరిజన నిధులతో ఎలా కట్టుకున్నారు అది కూడా చెప్పండి. ఎందుకంటే నీవు అసెంబ్లీలో చెప్పావు, ఏం చేసావన్నారు కదా. అసలు ఇల్లుకి ఎవరైనా గవర్నమెంట్ డబ్బులు వాడుతారా అదొకసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఎవరైనా సరే మంత్రులు అవనివ్వండి, డిప్యూటీ సీఎం అవనివ్వండి, గవర్నమెంట్ డబ్బులు ఎవరు వాడరు. అదొక్కసారి నీ గోడ కూల్చడానికి గవర్నమెంట్కి మేము పంపిస్తాం, అదొకసారి మీకు గుర్తు చేస్తున్నాము. ఇంకోటి అంటే భద్రగిరి CHC మా టైంలో వచ్చింది, మేమే చేసాము అని చెప్పారు. అవును, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా
ఎవరో ఒక టైంలో పూర్తి చేస్తారు. మరి ఈరోజు అంటే మీరు దానికి ఎంత ఖర్చు పెట్టారు? ఇక్కడ ఉన్నటువంటి నిజమైన వాస్తవాలు ఏదైతే 2,37,00,000 మాత్రమే మీరు ఖర్చు చేసి మీ గవర్నమెంట్ దిగిపోయింది వైసీపీ టైంలో. మరి ఈరోజు నిజంగా అంటే కూటమి ప్రభుత్వం దాని తర్వాత వచ్చిన మరుక్షణం ఏవైతే పనులున్నాయో ఆ పనులన్నీ చేయడానికి శ్రీకారం చుట్టాం. మరి ఏదైతే ఇంకా పెండింగ్ బకాయిలు అన్నీ కూడా ఇవ్వడానికి ఏదైతే 1,77,00,000 ఇస్తూ ఇంకా తగినవి కూడా 4,70,00,000 రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు తీర్చడానికి గవర్నమెంట్ ఆమోదం తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నిధులు ఏవైతే ఉన్నాయో మొత్తం టోటల్గా 8,95,00,000తో కోట్లు 8,95,00,000తో మేము అక్కడ బిల్డింగు ఇచ్చేస్తే అది క్రెడిట్ చోరీ అని మీరు మాట్లాడతారా? మరి అవును, 2 సార్లు అవకాశం ఇచ్చారు. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు 2 సార్లు అవకాశం ఇస్తే ఈ 2 సార్లున్న అంటే మీరు ఏ విధంగా వదిలేరు అది? అంటే ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మీకు సల్పు వచ్చిందా? అంటే ఇనాగ్రేషన్ మేము చేయకూడదా? మా ప్రాంత ప్రజలు మా గిరిజన ప్రజల కోసం మేము చేస్తే క్రెడిట్ చోరీ అంటారా? అవును, మీకులాగా ప్రజా దర్బార్ లాగా కూల్చివేతలు మాకు తెలియదు కదా. అంటే మీరు చేసిన దానికి మేము కూల్చేసి మళ్ళీ కడితే మీకు సంతోషంగా ఉంటుంది. ఆ డబ్బు ఎవరిది? ప్రజలది. డబ్బు వృధా అయితే ఎవరికి? ప్రజలకు నష్టం. నీకేం పోయింది నష్టం? అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మేము ఇంత చేసాం, మా గవర్నమెంట్లో ఇంత చేసాం, నీవు చేసింది ఏమీ లేకే కదా ప్రజలు కూర్చోబెట్టే ఇంట్లో. మరి ఈరోజు నిజంగా చెప్పాలంటే గిరిజన ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది ఒకసారి గ్రహించాలి. ఎక్కడికి వెళ్ళినా సీసీ రోడ్లు, ఎక్కడికి వెళ్ళినా బీటీ రోడ్లు. ఏంటి అచ్చెన్నాయుడు గారి మీద ఏం మాట్లాడతావు? అచ్చెన్నాయుడు గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ఎంతో పేరున్న గల వ్యక్తి పైన అసలు నీకు ఆ అర్హత ఉందా మాట్లాడడానికి? అచ్చెన్నాయుడు గారి పైన మాట్లాడడానికి నీకు ఏ అర్హత ఉంది? అంటే నోరుకి ఎంత వస్తే అంత నీకు నచ్చిన విధంగా మాట్లాడేద్దాం అనేసి ప్రయత్నిస్తున్నావు. అది మాత్రం మా గిరిజనులందరూ యావత్ తర్వాత ఖండిస్తారు. నీకు సిద్ధంగా ఉండాలి. అలాగే ఏదైతే మాకు నువ్వు 150 కోట్లు ఏం పనులు చేశారు? ఎక్కడ చేశారు? ఇప్పటికే మా నాయకులు చెప్పారు, వీరేష్ గారు చెప్పారు, చర్చకి సిద్ధంగా ఉన్నాం నిజంగా. ఎందుకంటే ఈరోజు ఒకటి నేను అడుగుతున్నాను, మీరు చేసిన పనులు ఏ పనులు కూడా లేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా గుంతలు కూడా నీ ఊర్లో కప్పించుకోలేకపోయావు. అక్కడ నుండి ఇక్కడ వరకు నేనే రోడ్డు వేసాను. ఇప్పుడు కావాలంటే చూసుకో మొత్తం. ఇప్పుడు నువ్వు తిరిగిన రోడ్డు అంతా నేనేసిన రోడ్డు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎక్స్ఎమ్మెల్యే అయ్యి ఏ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మాట్లాడి మళ్ళీ మాకు నువ్వు మాట్లాడతావా? ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు మొత్తం ఎన్ని కోట్లతో మేము చేసామనేది ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ముందర పెట్టాం. ఎందుకంటే మీకు ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఇరిగేషన్లో ఒక్క పని చేశారా? ఒక రైతులకి నీరు అందించారా? అవన్నీ కూడా మేమే చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు కూడా ప్రతిదీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిల్ట్ క్లియరెన్స్ అన్ని కూడా నేనే చేయించాను. అది ఒకసారి నువ్వు చూసుకో. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అద్దాలు దించుకొని చూస్తే తెలుస్తుంది. ఇరిగేషన్ నీ సొంత మండలంలో కూడా జీవో నెంబరు అంటే గతంలో మన చతుర్చర్ల విజయరామరాజు గారు జీవో నెంబర్ కోసము అంటే జీవో 124 జీవోని వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తెస్తే ఆ జీవో రద్దు చేయించావు. ఎందుకు రద్దు చేయించావు? ఎక్కడ వీళ్ళకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి మంచి పేరు వచ్చేస్తుంది, ఇది చేయకపోతే కాదని చెప్పేసి అన్ని క్లియరెన్స్ ఉన్నప్పటికీ అవన్నీ రద్దెలగా చేయించావు. 164 జీవోని రద్దు చేయించేసి అక్కడ రైతులకి మెడలు కోసావు. అది నువ్వు చేసిన తప్పు కాదా? మళ్ళీ ఈరోజు నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఇచ్చావు, నువ్వేం చేసావు అని మాట్లాడతావు. ఈరోజు మా గవర్నమెంట్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేస్తాం. అలాగే పూర్ణపాడు ల్యాబేస్ కోసం మాట్లాడావు. పూర్ణపాడు ల్యాబేస్ కోసం ఇప్పుడే ఇందాక శేఖర్ పాత్రుడు గారు